యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ కు గన్నవరం అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఈ నెల 18వ తేదీ వరకు రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు ఆయన్ను నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసేలా సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు శనివారం అర్ధరాత్రి రావణ్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి 10 గంటల వరకు కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగిన అనంతరం న్యాయమూర్తి ఈ రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగించారనే ఆరోపణలతో రావణ్ పై అత్యంత కఠినమైన చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ఉపాతో పాటు కొత్త భారతీయ న్యాయ సంహిత BNS లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించడం, కుట్ర పన్నడం వంటి అంశాలపై BNS సెక్షన్ 147, 148, దేశ ద్రోహానికి సంబంధించి 152, విద్వేష ప్రసంగాలపై 192, 197 1D, 353 1B సెక్షన్లను చేర్చారు. వీటితో పాటు ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలకు మద్దతు తెలపడం, ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీయడం వంటి తీవ్రమైన ఆరోపణలపై ఉపా సెక్షన్ 13, సెక్షన్ 39 కింద అభియోగాలు మోపారు. తన ప్రశ్న యూట్యూబ్ ఛానల్లో నిషేధిత CPI మావోయిస్టు సంస్థను కీర్తించారని, అలానే మావోయిస్టు నేత హిడ్మాకు మద్దతుగా సాయుధ తిరుగుబాటుకు ప్రజలను ప్రేరేపించారని, దీనిలో భాగంగా 2025 నవంబర్లో ఒక వీడియో అప్లోడ్ చేశారంటూ గన్నవరానికి చెందిన జనసేన నాయకుడు గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసుపై జై భీమ్ భారత్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. రావణ్ పై దేశద్రోహం కేసులు పెట్టడం సిగ్గుచేటని, నటుడు ప్రకాష్ రాజ్ ఆడియోలను AI సాయంతో మార్చి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తూ కక్ష సాధింపుకు పాల్పడుతోందని ఆరోపించారు.